ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతే నమః. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం చెబుతూ తెలుసుకుందాం. మరి ముఖ్యంగా 24/3/2024, 30/3/2024 ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక చంద్ర సంచారాన్ని ఒక్కసారి చూద్దాం. 24వ తారీఖున సింహరాశిలో ఉన్నటువంటి చంద్రభగవానుడు ఆ 25వ తారీఖున కన్యలోకి, ఆ తర్వాత 27న తులలోకి, తర్వాత 30వ తారీఖున వృశ్చికంలోకి కూడా సంచారం చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉందండోయ్. 25వ తేదీ రోజున మేషంలోనికి బుధుడు వస్తున్నాడు. అంటే గురు బుధ సంగమం జరగబోతోంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందువల్ల మేషరాశి వారికి ఏ విధమైనటువంటి అద్భుతాలు జరగబోతున్నాయన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గోచారరీత్యా కూడా గురువు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు, బుధుడు చూస్తే రేపు అన్ననాడు రాబోతున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి 6వ ఇంట చంద్ర సంచారం నడుస్తుంది. అయితే సప్తమ, అష్టమ, నవమ అలా వెళ్తుంది కాబట్టి కాస్త చంద్రాత్తు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే కనుక మజ్జిగ చలివేంద్రానికి డబ్బు వెంటనే కట్టడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి ఒక్క విషయం చెప్తాను నేను మీకు. ఏంటంటే కనుక కొన్ని విషయాలలో బుధుడు వచ్చిన తర్వాత మనకి కొంచెం ఆలోచన ధోరణి అద్భుతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. అందువల్ల మీకు శుభమైనటువంటి పరిస్థితులే, సానుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు చాలా సంతోషంగా, ఆనందంగా ఈ వారాన్ని ప్రారంభించవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మనకి తల్లిదండ్రుల విషయంలో కొంచెం ఆరోగ్యం జాగ్రత్త. కిందటి వారంలో కూడా చెప్పుకున్నాము. డాక్యుమెంటేషన్ అన్నీ జరిగిపోతాయి. నూతన వ్యాపారాలకి శ్రీకారం చుట్టేస్తారు, మొదలు పెట్టేస్తారు. అన్ని విధాలా కూడా బ్రహ్మాండమైనటువంటి వృద్ధిలోకి వెళ్ళే విధంగా మీకు సానుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. తర్వాత విలువైన వస్తువులు కూడా ఏర్పాటు చేసుకుంటారు. అద్భుతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. ఆ విధంగా కూడా నలుగురిలోనే కూడా మీకు ఇంటా బయట కూడా ఇంటా గెలుస్తారు, రచ్చ గెలుస్తారు. అద్భుతమైనటువంటి గుర్తింపు, తర్వాత ప్రశంస వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేసినటువంటి ఉపకారాలు తలుచుకుని కూడా మీ బంధుమిత్రులు మిమ్మల్ని అభినందించేటటువంటి శుభకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక చిన్న విషయం ఉంది. అది ఏమిటి అంటే కనుక కొన్ని పనుల విషయంలో కొంచెం రాగానైతే చికాకు పడిపోతూ ఉంటారు. చికాకు పడకండి. మీ నిదానమే మిమ్మల్ని చక్కనైనటువంటి పరిస్థితికి తీసుకువెడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇతరులు ఒక్కసారిగా ఏదైనా చెప్పినటువంటి చెప్పుడు మాటలకి మీరు లోను కాకండి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, దేంట్లో ఉన్నప్పటికీ కూడా చెప్పుడు మాటల ప్రభావం మనిషి మీద ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు కూడా మానకుండా, విడవకుండా మీరు చేయాల్సింది ఏంటంటే గురువు యొక్క స్తోత్రాలు చదువుకోవడం, గురునామాన్ని వెళ్ళవేయడం, తర్వాత విష్ణు సహస్రనామాన్ని వినడం. ఇవి చేస్తూ బుధవారం పూట తప్పనిసరిగా మా యొక్క మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రునికి పూజ చేసి వడపప్పు నైవేద్యం చలిమిడి పెట్టండి. అన్ని విధాలా బాగుంటుంది. ఎవరికైనా సరే భగవంతునికి కటాక్షం ఉంటేనే కదా ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకని భోజన దానం సోమవారం పూట చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వారఫలాలు కార్యక్రమంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే వృషభ రాశి వారికి మనకి 4వ ఇంట మనకి గోచారి చంద్రుడు కనిపిస్తున్నాడు. తర్వాత పంచమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే కనుక పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో చూస్తే శుక్ర, కుజ, శనులు కనిపిస్తున్నారు. ఏకాదశంలో రవి, బుధ, రాహువులు కనిపిస్తున్నారు. ద్వాదశంలో యథావిధిగా గురువే. అయితే కొన్ని విషయాలు బుధుడు చూస్తే 12వ ఇంట్లోకి రాబోతున్నాడు.
25వ తారీఖున. అందువలన వృషభ రాశి వారికి ఆలోచనలు అద్భుతంగా వస్తాయి. ఖర్చైనా కూడా కొన్ని పనులు అంటే ఏమిటంటే చేసేటప్పుడు ఖర్చులు కొంచెం విస్తారంగా ఖర్చు పెట్టేస్తారు. కారణం ఏమిటి? సరైన ప్లానింగ్ వేయకపోవడం వల్ల అధిక ఖర్చులు కనపడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా వారం ముందు నుంచే జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఆరోగ్యం బాగానే ఉంది, ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ బంధుమిత్రుల రాకపోకల వలన కూడా హుషారుగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఆ తర్వాత అయ్యో ఖర్చు పెట్టకుండా ఉండాల్సిందే, వాడు పెట్టాలిగా ఎందుకు పెట్టలేదు అని అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఇదే మీ మాటే అదే మీ మాటే, కానీ కాస్త చూసి ఖర్చు పెట్టడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండండి. ఆరాధిస్తూ ఉంటే అమ్మవారి కటాక్షంతో లేమి అన్నది లేకుండా ఉంటుంది. ప్రతిరోజు ఓం ప్రకృతియే నమః, వికృతియే నమః, శ్రద్ధాయ నమః అని మీరు అష్టోత్తరం చేసుకుని అమ్మవారికి తీపి ప్రసాదాన్ని బెల్లం మొక్క దగ్గర నుంచి పటిక బెల్లం వరకు ఏదైనా సరే నివేదన చేసి శుక్రవారం పూట పాయసం అలాగ చేస్తే వృద్ధి అనేది వ్యాపారంలో, వృత్తుల్లో, ఉద్యోగాల్లో, రియల్ ఎస్టేట్ రంగంలో మీరు అనుకున్నట్టు సాధించేస్తారండి. తిరుగులేదు. వారాంతానికి శుభవార్త వింటారు. శుక్రవారం పూట ఎవరికైనా భోజనం దానం చేయండి. సెలవేంద్రానికి పాలకి డబ్బు కట్టండి, పెరుగుకి డబ్బు కట్టండి. మీకు అన్ని విధాల విజయం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి వారి ఫలాలు కార్యక్రమంలో మృగశిర 3-4 పదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే మిథున రాశి వారికి కొన్ని విషయాల్లో ఏమిటంటే కనుక చెప్పాలంటే కనుక 3rd హౌస్లో చంద్రుడు సంచారం చేస్తున్నాడు. గోచారరీత్యా పంచమ, తర్వాత చూసినట్లయితే అర్ధాష్టమ కేతువు. దానివల్ల కొన్ని నిర్ణయాలు, దైవ దర్శనాలు అలాంటివి బాగానే చేసుకున్నా కొన్ని నిర్ణయాల విషయంలో అవతలి వాళ్ళు మాట వినేస్తారు మీరు. అంటే అవతలి వాళ్ళ మాట ప్రభావం మీ మీద చాలా ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి అవునా కాదా అని నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ణయం తీసుకోండి. తర్వాత హౌస్లోకి మనకి చూసినట్లయితే కనుక 9th హౌస్లో శని, కుజ, శుక్రులు. దీని వలన మనకు కలిగే ఉపయోగం ఏమిటంటే కనుక బ్రహ్మాండంగా సౌకర్యవంతమైనటువంటి లైఫ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని తొందరపాటు మాటలు కానీ ఏదైనా మాట మనం నాలుక మీద మాట నోరు జారితే పృథ్వీ దాటుతుంది అని శాస్త్రం ఉంది. కాస్త జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. తర్వాత చూసినట్లయితే కనుక అన్ని విజయాలు కూడా మీ పరంపర బాగుంది, అన్ని విధాలా బాగున్నారు, ఐశ్వర్యానికి కూడా లోటు లేదు. కానీ కొన్ని చికాకులైతే మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. దాని వలన మీరు శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామికి పేరు మీద ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనేది చెప్పదగిన సూచన. చలివేంద్రానికి డబ్బు కట్టడం కూడా చాలా మంచి పనే. అందుకని ఏ పనైనా సరే మీరు ఓం నమో వెంకటేశాయ అని రోజు కనీసం 7 సార్లు అనుకొని మంచం మించి కిందకి దిగండి. అన్నీ విజయవంతమైపోతాయి. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి వారి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. అయితే ఏమిటంటే పునర్వసు నక్షత్రం 4వ పదం, పుష్యమి నక్షత్రం 4 పదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పదాలు. ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా? వ్యాపార, ఉద్యోగ, వృత్తులలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీకు కర్కాటక రాశి వారికి పనులు లేట్ అవడం వల్ల చాలా చికాకులు, అందరి మీద విసుక్కోవడం ఇది కామన్గా మీకు అలవాటు అయిపోతుంది. అయితే ఏంటంటే ఈ అలవాటుని అధిగమించాలని ప్రతిరోజు అనుకుంటారు. రాత్రి పడుకునేటప్పుడు వేళ ఎవరితోటి నేను ఏ విధంగానే వాళ్ళని మాట అనకూడదు అనుకుంటూ ఉంటారు. తెల్లవారు లేస్తే యథారాజా తదా ప్రజ అయిపోతూ ఉంటుంది. అందువల్ల కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ, కర్కాటక రాశ్యాధిపతి ద్వితీయంలో నడుస్తున్నాడు కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిళ్ళు లేకుండా సంతోషంగా, తీయగా, హితంగా, మితంగా మాట్లాడటం అనేది ఏర్పాటు చేసుకుంటే మిమ్మల్ని మీరు సమర్థించుకోగలరు. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక టెన్షన్లు పెరగడం, ఖర్చులు పెరగడం, దానివల్ల కూడా కోపమే, దానివల్ల కూడా చికాకే. అయితే వృత్తి ఉద్యోగాలందు మాత్రం చాలా ఆకర్షణాయుతంగా మీరు వ్యవహారం చేయాలి. ఎలాగా అంటే కనుక తానొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా పాత్రికేయ మిత్రులైనా, వ్యవసాయంలో ఉన్న యంత్రాల దగ్గర చేసిన ఎవరైనప్పటికీ కూడానండి, కోర్టు వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్తగా మనమేంటో బయట వాళ్ళకి బోల్డ్గా చెప్పబాకండి. ఆ ఒక్క జాగ్రత్త తీసుకోండి, వారం మీకు అద్భుతంగా ఉంటుంది.
ఇంకా మీకు విజయ పరంపర కలగాలంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండి ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు చేసి ఎవరికైనా పేదవాళ్ళకి మీకు తోచినటువంటి విరాళం ఇవ్వడం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది 24/3/2024, 30/3/2024 అని ఆలోచించినట్లయితే సింహరాశిలోనే చంద్రుడు ఉన్నాడు, ద్వితీయంలో కేతువు, అదేవిధంగా తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో చూస్తే శుక్ర, కుజ, శనులు, అదేవిధంగా అష్టమంలో చూస్తే రవి, బుధ, రాహువులు. చిన్న చిన్న అనారోగ్యాలు ఈ యొక్క ఎండలకి బయటకి విస్తారంగా తిరగడం వల్ల కూడా అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొంచెం తొందరపాటు నిర్ణయాలు, వాగ్వివాదాలకి, వాదోపవాదాలకి వెళ్ళిపోవడం, అవన్నీ మనకు అవసరమా చెప్పండి? కాస్త నిదానంగా ఉండొచ్చు కదా, కాస్త నెమ్మదిగా ఉండొచ్చు కదా. ఇంట్లో వాళ్ళకు కూడా టెన్షన్ ఎందుకు తెస్తారు మీరు? అందువల్ల ఇంట్లో వాళ్ళ మీద దెబ్బలాటే, బయట వాళ్ళ మీద దెబ్బలాటైతే ఎట్లా మరి? అందువల్ల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, అనారోగ్యం పాలు కావద్దు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. చలివేంద్రానికి వేసవి కాలంలో చక్కగా మీరు అభిషేకానికి శివుడికి ఎలా అయితే పాలు, ఆవు పాలు పట్టుకెళ్ళి ఇస్తున్నారో అదేవిధంగా చలివేంద్రానికి పెరుగు అనేది మీరు సరఫరా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. సోమవారం ఇవ్వడం అనేది పెట్టుకోండి. వారానికి ఒక్కరోజైనా సరే చెయ్యండి. ఈ వేసవికాలం అంతా కూడా అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక సంఘపరంగా కూడా అంటే సంఘపరంగా కూడా మనకి చాలా పెద్ద గుర్తింపు వచ్చేస్తే సంతోషం అనుకుంటాం కదా. చిన్న చిన్నగా గుర్తింపులు వస్తాయనేసి కొంచెం నిరాశగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ మనసులో ఉన్నటువంటివన్నీ కూడా నెరవేరాలంటే మీరు ఈ వారం చేయాల్సిన విషయం ఏమిటంటే సూర్య నమస్కారాలు ఆరోగ్యానికి, అదేవిధంగా చక్కగా రాహుకాల దీపం పెట్టుకోవడం. ఓం దుర్గాయ నమః అనుకోండి. రాహుకాలంలో ఆదివారం నుంచి శనివారం వరకు రాహుకాలాలు ఉంటానే ఉంటాయి. ఒక్కరోజన్నా దీపం పెట్టండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి హస్త నక్షత్రం 4 పదాలు, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పదాలు, హస్త నక్షత్రం 4 పదాలు, చిత్తా నక్షత్రం ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కేతువు లగ్నాత్తు, అదేవిధంగా షష్టమంలో శని, కుజ, శుక్ర సంచారం, అదేవిధంగా శని యొక్క కళత్ర స్థానంలో రవి, రాహువులు, బుధుడు చూస్తే రేపటి రోజున వెళ్ళబోతున్నాడు మీనం నుంచి మేషంలోకి. గురువు చూస్తేనేమో అష్టమంలో ఉన్నాడు. అక్కడికి బుధుడు చేరడం వల్ల ఈ యొక్క కేతుగ్రహ సంచారం చేస్తున్నటువంటి కన్యారాశి వారికి ఆలోచనలు కొంచెం అడ్డదారిన పడతాయి. అందువల్ల జాగ్రత్త, బుద్ధిని జాగ్రత్తగా పెట్టుకోండి. బుద్ధికి బృహస్పతి కారణం అయితే ఆలోచనలకు బుధుడే కారణం కాబట్టి మీ ఆలోచనని మీరు కంట్రోల్లో పెట్టండి. మన మనస్సు వెళ్ళిన దానికి చుట్టూ దానితో మీరు పరిగెత్తడం అనేది మంచిది కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైన వాళ్ళందరికీ కూడా క్లారిటీగా అర్థమవుతుంది. మీ మనస్సుని పదిలపరుచుకోండి. బాధపడకండి, ఆవేదన పడకండి, చింతించకండి, కానీ మనస్సుని గట్టి చేసుకోండి. ఏదొచ్చినా సరే భగవన్నామ స్మరణ చేస్తూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు నామం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి తప్ప మనల్ని కాపాడేవాళ్ళు లేడు. గోవిందా 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 అనుకోవడం చెప్పదగిన సూచన. తర్వాత ఏంటంటే కనుక లౌక్యంగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలన్నిటిలోని కూడా నూతన వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు, కానీ ఆ ప్రారంభించిన దాంట్లో కూడా ఎక్కడ గొడవ లేకుండా మీ ఆలోచనలు అయ్యో అనవసరంగా కలిసానే, ఇంకెక్కడన్నా పెట్టుబడి పెడితే బాగుండే, ఇంకా లాభం వచ్చేసినాయి, ఇలాంటి దురాశకు పోకండి, బాగుంటుంది. అందువల్ల కంగారు ఏం పడకండి. శుభప్రదంగా ఆనందంగా ఉండడానికి గాను ప్రతిరోజు కూడా శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని చక్కగా శనివారం పూట అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. చిత్తా నక్షత్రం 3, 4 పదాలు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 4 పదాలు, విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక మనకి ఈ తులారాశి వారికి పాపం చెప్పాలంటే కనుక పంచమంలో శని, కుజ, శుక్రుల వలన మనకి ఏమవుతూ ఉంటుందంటే తండ్రితో వాగ్వివాదాలు జరిగిపోతూ ఉంటాయి. అందువల్ల ఎడ్డవంటే తెడ్డం అనే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కనుక ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా బయట వాళ్ళతో కూడా సేమ్ అవే మాటలు వస్తాయి. అందువల్ల
మీరు వ్యాపారంలో ఉన్న వృత్తుల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్నా కూడా మీ యొక్క నాలుకని చాలా చాలా జాగ్రత్తగా వాడటం అనేది చాలా అవసరం. తర్వాత షష్టమంలో చూస్తే రవి బుధ రాహువులు, బుధుడు చూస్తే 7th హౌస్లోకి వెళుతున్నాడు. కానీ రవి రాహువుల వలన తొందరపాటు నిర్ణయం, కోపం, తన కోపమే తన శత్రువు అనే పద్యం రోజు చదువుకోండి. అప్పుడు కానీ మీ కోపం పోదు. మీ జీవిత భాగస్వామి మీద కూడా కోపగిచ్చేస్తూ ఉంటారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత చూసినట్లయితే గురువు బుధులు కలయిక వస్తోంది కాబట్టి అన్ని విధాలా కూడా మీకు ధనం గురించి తులారాశి వారు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ధనం సమయానికి అందుతుంది. అన్ని విధాల ఆర్థికంగా బలపడతారు. నో టెన్షన్స్, హ్యాపీగా ఉండండి. తర్వాత ఏంటంటే వృత్తి ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాల్లోని ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి, అద్భుతమైన సంపాదన వచ్చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఆ ఆలోచనలకి ఆటంకాలు లేకుండా ఉండాలి. తలపెట్టిన పనులు ఆటంకాలు లేకుండా జరగాలి భగవంతుడా అని అనుకుని మీకు హనుమాన్ చాలీసా పారాయణం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆంజనేయ స్వామికి ఒక్క పొద్దు శనివారం నాడు ఉండి అన్నదానం చేయండి. హనుమాన్ చాలీసా 12 సార్లు చదవండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? విశాఖ 4వ పాదం. అదేవిధంగా చూసినట్లయితే కనుక అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలోనే ఉన్నాయి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం వలన కాస్త తిప్పలు పడుతూ లాగుతున్నాను రా బండి అన్నట్టుగా లాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే శని కుజ శుక్ర సంగమం నడుస్తోంది అక్కడ. ముగ్గురు కూడా త్రిమూర్తుల్లా కూర్చుని ఉన్నారు. అదేవిధంగా 4th హౌస్లో కూడా రవి బుధ రాహువులు. అయితే బుధుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి పక్కకి రవిని రాహువు గురించే మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత మనకి చూసినట్లయితే కనుక షష్టమంలోకి వెడుతున్నాడు బుధుడు, గురువుతో కలుస్తున్నాడు. అందువలన మీకు ఆ ఆలోచనలు వస్తాయి కానీ వాటిని అమలు చేయడంలో మంచి ప్రయత్నం చేయండి. అర్థమైంది కదా. వచ్చిన ఆలోచనలు మంచి ఆలోచనలా కాదా అని ఇంట్లో వాళ్ళతో ఒకసారి చర్చించి అప్పుడు అమలు చేయండి. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తర్వాత ఇంక వేరే రంగాల్లో ఉన్న వృత్తుల్లో ఉద్యోగాల్లో లేకపోతే ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని వ్యవసాయదారులు కానీ పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ పిల్లలు కానీ ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగిన సూచన. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని రుణ ప్రయత్నాలు కలిసి రాకపోవడం వల్ల కూడా మీరు నిస్తేజంగా ఏంటి ఇది నాకు జరగటం లేదు అని ఒక విధమైనటువంటి తలంపులు ఉంటాయి. కానీ జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి. శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. తన లక్ష్మీదేవిని ఆరాధించి ప్రతిరోజు కుంకుమ ధరించి ప్రతిరోజు సుగంధభరితమైనటువంటి యాలుక్కాయ, తర్వాత మంచి కర్పూరం, ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క అమ్మవారికి నివేదించి అవి నోట్లో వేసుకుంటూ ఉండండి. అన్ని విధాల విజయం మీ దగ్గరికి వస్తుంది. శ్రీ మాత్రే నమః. శుక్రవారం నాడు కుంకుమార్చన, శుక్రవారం నాడు అమ్మవారికి ఏమన్నా రవికెల గుడ్డ పసుపు కుంకాలు సమర్పించండి. సాయిరామ్. ఓం శ్రీ మాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వారఫలాలు కార్యక్రమాలు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ఏ రాశి వారికి? ధనుస్సు రాశి వారికి చెప్పాలంటే కనుక 3వ ఇంట్లో చూస్తే శని కుజ శుక్ర సంచారం, 4th హౌస్లో చూస్తే రవి బుధ రాహువు, బుధుడు చూస్తే పంచమంలోకి వెళ్ళబోతున్నాడు. అయితే గురువుతో కలుస్తున్నాడు కాబట్టి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మీకు అద్భుతాలు జరగబోతున్నాయి. కాచుకోండి, రెడీగా ఉండండి. తర్వాత షష్టమ సప్తమ అష్టమ నవమంలో చూస్తే చంద్ర సంచారం, దశమంలో చూస్తే కేతువు. మరి ఏ విధంగా ఉండబోతోందంటే అన్ని విధాలా కూడా భక్తితో ఉంటారు, మంచి పనులు చేయాలనుకుంటారు, తలంపులు బాగుంటాయి. అన్ని విధాలా ఈ వారం అంతా శుభప్రదంగా ఉంటుంది అనేది ఫస్టే తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొంచెం వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. మానసికమైనటువంటి ఉత్సాహాలు అధికంగా ఉంటే మనం ఏం చేస్తాం? బోల్డ్గా అన్ని విషయాలు అందరికీ చెప్పేస్తూ ఉంటాం. ఆ ఒక్కటి కొంచెం మానండి బాబు, మానితే అన్నీ బాగుంటాయి. దిష్టి కొడుతోంది మీ యొక్క సంపాదనలకి. అందుకని ఒక్కటి కాస్త తగ్గించుకుంటే తిరగలేదండి ఈ వారం. అన్ని శుభవార్తలే, శుభమయమే. బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు. ఏ రంగంలో ఉన్నా కూడా ఎక్సలెంట్ అయినటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా ఏంటంటే కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలే తీసుకోండి.
అంతే చూడండి, సొంత లాభము కొంత మానుకొని పరుల కోసం బాటు పడవై అంటూ ఉంటారు కదా. అలాగే మనం సొంత లాభం మానుకున్నప్పటికీ కూడా సొంతంగా మన ఆలోచనే సక్సెస్ అవుతుంది. అలాంటి టైం మీకు నడుస్తుంది. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చక్కగా సంతోషంగా ఉండండి. ఇంకా ఇంకా అభివృద్ధి పదాన ముందుకు వెళ్ళడానికి గాను గురువారం నాడు కానీ, లేకపోతే కనుక పొద్దున 6 నుంచి 7 గంటల వరకు సాయిబాబాకి ప్రదక్షిణలు చేసి 9 లడ్డూ ప్రసాదం సమర్పించండి. ఆ రోజు అన్నదానం కూడా చేయండి. అన్ని విధాలా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చక్కగా ఉంటారు. సంతోషంగా ఉండండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చూసినట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. అయితే ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి అంటే కనుక ద్వితీయంలో శని, కుజ, శుక్రుల సంగమం నడుస్తోంది. రవి, రాహువు, బుధుడు చూస్తే 4th హౌస్లోకి వెళ్ళబోతున్నాడు 25వ తారీఖున. అందుకని కొంచెం కొన్ని విషయాల్లో కాస్తంత జాగ్రత్తగానే మీరు ఆలోచనాపరంగా బలపడతారని చెప్పొచ్చు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇంక తిరుగులేదు అనే విధానంగా ఉంటారు. కానీ చాలా వరకు కూడా కొన్ని విషయాల్లో 9th హౌస్లో చంద్రుడు, 10th హౌస్లో కేతువు, అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి పనులు లేట్ అవ్వకుండా జరిగిపోతే చాలరా బాబు దేవుడా అనుకుంటూ దండం పెడుతూ ఉంటారు. కారణం ఏళ్ళనాటి శని ఆఖరి దశలో ఉన్నారు. మీరు అన్ని విధాలా కూడా మీకు యోగవంతం చేసే రాశ్యాధిపతి పెడతాడు. కంగారేం పడకండి, ఏం పర్వాలేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక ఇతరులు ఆంతర్యం గుర్తించుకొని మీరు మెలిగితే, మీకు కిందటి వారం చెప్పాను, ఈ వారం చెప్తున్నాను, నిష్ఠూరాలు నిందలు వచ్చాయా? మొహమాటం లేకుండా అవతలి వాళ్ళు మాట్లాడేశారా? మీరు బాధపడ్డారా? ఆ బాధ ఎందుకు పడాలి? అందుకని బాధపడకుండా ఉండాలంటే కాస్త తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టి ఏనకేన చిత్తు అన్నట్లుగా మీరు ప్రతి ఒక్కరితోటి కూడా ప్రేమగా ఉండండి, మితంగా మాట్లాడండి చాలు. ఈ వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఎందులో ఉన్నప్పటికీ కూడా మీకు తిరగలేదండి. కాస్త అర్థం చేసుకోండి అవతలి వాళ్ళని. వాళ్ళ ఆలోచన, పరుల ఆలోచన మనం అర్థం చేసుకుంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. చిన్న పెద్ద భేదం లేదు. అందరూ కూడా తగినటువంటి సమాధానం చెప్పగల కెపాసిటీ ఉంది. అందుకని ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తిస్తే మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంచెం సున్నితమైన విషయాలు అర్థం చేసుకుంటారు నాకు తెలుసు. ఇంక జాగ్రత్తలకు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇంకా జాగ్రత్తగా ఉండడానికి కానీ మీరు చేయాల్సిన విషయం ఏమిటంటే ప్రతిరోజు విడవకుండా మనకి కుజహోరా ఉంటుంది. ఆ కుజహోరాలో దీపం పెట్టండి. ఎక్సలెంట్గా ఉంటారు మీరు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పురాభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతుంది వీరికి అనే విషయాన్ని చూద్దాం వారఫలాలు కార్యక్రమంలో. ముఖ్యంగా చూసినట్లయితే శుక్ర, కుజ, శనులు ముగ్గురు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు రాశిలోనే. అదేవిధంగా రవి, రాహువులు, బుధుడు చూస్తే 25లో మారబోతున్నాడు. గురువుతో కలుస్తున్నాడు. అందువల్ల చాలా చక్కని ఆలోచనలతో మీరు బ్రహ్మాండంగా ఇదివరకటి కన్నా మార్పులు చేర్పులు ఈ వారం మనకి బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అందువల్ల ఏవి చింత వలదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక 4th, 5th, 6th, 7th హౌస్లో గోచార చంద్రుడు అష్టమంలో కూడా ఉంటుంది కాబట్టి అష్టమ, నవమ, దశం వరకు పెడతాడు కాబట్టి కొంచెం జాగ్రత్త. మానసికమైన ఒత్తిళ్ళకి గురి కాకండి, టెన్షన్ తీసుకోకండి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు, మీరు విజయులైపోతారు. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక రుణ స్వీకారాలు అదనంగా ఏదన్నా సరే ఖర్చులు వచ్చి పడ్డాయి, మనం ఏదన్నా సరే ఎక్కడన్నా అప్పన్నా చేసి పని చేసేయాలి అనుకుంటూ ఉంటారు. సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి. ఎదురోళ్ళు ఏదో చెప్పారు అక్కడ వడ్డీకి తక్కువకి వస్తుంది అంటే ఎవడిస్తాడండి? రూపాయి వడ్డీకో పావలా వడ్డీకో ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఎందుకు అలా మోసపోతారు? మళ్ళీ వాడు చక్రవడ్డీ కింద తిప్పితే అసలుది ఇది కలిపేస్తే అప్పుడేమైపోతారు? జాగ్రత్త. అస్సలు మీరు కుదువ పెట్టాలని లేకపోతే వడ్డీలకు తేవాలని దానికన్నా కూడా ఏదైనా లోన్ లాంటిది తీసుకొని కట్టడానికి మీరు ప్రయత్నం చేసుకోండి. లేదా ఖర్చు పక్కన పెట్టండి ఈ వారానికి. ఎందుకంత కంగారు మీకు? ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
తర్వాత ఇంక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో మీరు పట్టుదలతో ముందుకు వెళ్ళాలి విద్యార్థులారా. చదువు విషయంలో, చదువే కాదు పరీక్షల విషయంలో ఏది కూడా ఎక్కడా కూడా చిన్న క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ రాయకుండా వదలవద్దు. ఇది బాగా మరీ చెప్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా చేయండి. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశీ యోగం ఉంది, కానీ మీరు మార్కులు బాగా తెచ్చుకుంటేనే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ పట్టుదలతో మీరు సాగడానికి గాను అన్ని విధాలా కూడా ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అని మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకొని మంగళవారం పూట పేదవాళ్ళకి ఎర్రటి వస్త్రాలు కానీ లేకపోతే భోజనం కానీ దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి పురాభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక అన్ని విధాలా కూడా వీరికి రవి బుధ రాహువుల సంచారం వలన ఆరోగ్య విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ, అంటే ఇప్పుడు ఎలా అంటే కనుక మిక్చర్లా ఉందనుకోండి పరిస్థితి, ఆ మిక్చర్ నుంచి బయటకు వేరుశనగ గుళ్ళు తీసుకోవాలి, కారపూస తీసుకోవాలి, బూందీ తీసుకోవాలంటే, జీడిపప్పులు తీసుకోవాలంటే మరి దానికి ప్రయత్నం చేయాలి కదా. మీ ఆలోచన ఫలించింది, మీ జీడిపప్పులు రెండవ దానిలోకి వెళ్ళిపోతున్నాయి, బుధుడు వెళుతున్నాడు. అందువల్ల మీరు తొందరపాటు నిర్ణయాలు, ఆ తర్వాత వచ్చేసి నాలుగు ఖర్చుకోవడాలు ఇవన్నీ తగ్గిపోతాయండి. ఈ వారం మీకు శుభకరమైన వారం. ఎందుకంటే బుధుడు 25వ తారీఖున వెళ్తున్నాడు. ద్వితీయంలోకి గురువు బుధుడు కలయిక ఉంది. అందువల్ల మీకు అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఇక ఒక ఎత్తు, అందు గురించి ఏం పర్వాలేదు. తర్వాత విషయం ఏంటంటే కుటుంబంలో కూడా ఏదైనా సరేనండి, మీరు కొన్ని విషయాలు ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా గొడవ వచ్చినా ఏదైనా ఏర్పడినా మనసుకు తీసుకోకండి. మన ఏవ మనుష్యానం కారణం బంధం వచ్చేవి. మనస్సుకి మీరు ఏమైనా చింతలు తీసుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీరు ఆ యొక్క కష్టంలో పడిపోతారు. అందువల్ల మానసికంగా మీరు ఫీల్ అవ్వడం అనేది తగ్గించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ విషయంలో ఏ మాత్రం డోకాలేదు. మానసిక శక్తి మీలోనే ఉంది. మీ సంకల్ప బలమే మీకు శ్రీరామరక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కుటుంబంలో కూడానండి ఏదో మాట పట్టింపులో చిన్న చికాకులు, కోపంగా మీరు మాట అనేయడం, వాళ్ళేమో అది నువ్వు ఇలా అన్నావు అని లాక్కోవడం, పీక్కోవడం, దానివల్ల కూడా మీకు తలకాయ నొప్పులు ఎక్కువ అవుతాయి. అంతకన్నా వేరే ఏం లేదు. బయటే కాదు ఇంట్లో కూడా తలకాయ నొప్పులే కనిపిస్తున్నాయి. కానీ అన్ని రకాలుగా అంటే డబ్బు రీత్యా, అది ఆర్థిక పరంగా, ఆలోచన పరంగా మీరు ఎక్సలెంట్. అర్థమైందా? ఇంట్లో వాళ్ళు ఎంతసేపు సర్దిపుచ్చుకుంటాం, మన చేతిలో పనే కదా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక విద్యార్థులారా, మీకు మరీ చెప్తున్నాను, పట్టుదలతో ముందుకు పెడితేనే ఎగ్జామ్స్ బాగా రాయగలరు. ఏకాగ్రతతో ఇంకే విధమైనటువంటి మాధ్యమాల జోలికి, సెల్ ఫోన్ల జోలికి పోకండి. ఏం లేదు, మీ గోల్ అంతా పరీక్షే. అది పెట్టుకుంటే మీరు దూర ప్రయాణాలు వెళ్ళో లేకపోతే విదేశీయానం చేసో అక్కడికి వెళ్ళి చదువుకోవాలని మీ ప్రయత్నాలు కూడా ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గట్టిగా చదవండి, ఓపికతో చదవండి, పగలు రాత్రి చదవండి, విజయం కలిగించుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా విజయవంతంగా ఉండడానికి సరస్వతీదేవి మంత్రం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ప్రతిరోజు 5 సార్లు ఇది చేసుకొని ఓం సరస్వత్యే నమః, ఏమీ రాకపోతే అదన్నా చేసుకోండి. చేసుకుని 5 సార్లు చక్కగా ఆవిడకి తెల్లటి పూలు సమర్పించి, తెల్లటి పూలు అంటే ఇష్టం, తెల్లటి పూలు సమర్పించి కొంచెం ప్రసాదం ఏదన్నా సరే, పాలకో ప్రసాదం తెల్లగా ఉంటుంది కదా, అది సమర్పించండి. ఆవిడ చక్కగా మిమ్మల్ని బ్రహ్మాండమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. పిల్లలారా, మీ అందరికీ ఇది శ్రీమాత్రే.